కళ్ళ ఎదురుగా కనికట్టు నాటకం ఆడుతూ ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేయాలి, కానీ జరపట్లేదు. అది జరిపే దమ్ము ధైర్యం చాలట్లేదు కాంగ్రెస్ పార్టీ. చివరికి కోర్టు ఆదేశాల మేరకు జరపాల్సి వస్తుంది. దాన్ని ఆపడం కోసం డ్రామా అకస్మాత్తుగా 42% బీసీలకు రిజర్వేషన్ అని తీసుకురావడం. 42% కాదు, 400% ఇచ్చుకో, కానీ రాజ్యాంగం ఒప్పుకోదే. మేమే రాజ్యాంగాన్ని తెచ్చామని కదా కాంగ్రెస్ చెప్పేది, రాజ్యాంగ పరిరక్షణ అని కదా చెప్పేది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని బీజేపీ నాశనం చేయబోతుందని కదా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుని మొన్నటిసారి 99 సీట్లు ప్రతిపక్ష స్థానంలో తెచ్చుకుంది. మరి అదే రాజ్యాంగం చెప్తుంది కదా 50% మించకూడదు రిజర్వేషన్లని. అదే రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది కదా 50% రిజర్వేషన్లు మించకూడదని. తెలిసి కూడా నాటకాలు అంటే జనాలకు ఒకటి చెప్తారు, నాటకాలు ఇంకొకటి ఆడుతుంటారు. ఏంది బీసీ ఓట్ల కోసం నాటకం. దాన్ని గవర్నర్ దగ్గరికి బిల్లు పంపించారు. ఇవాళ ఒక లీక్ చేశారు, గవర్నర్ ఓకే చేసేసారని. సిరాజ్ వస్తే ఏమీ లేదు. గవర్నర్ ఎట్లా ఓకే చేస్తాడు? అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి దాన్ని ఓకే చేస్తే ఇంకా గవర్నర్కి ఎందుకు ఆయనకి ఆ పదవి? ఇప్పుడు వీళ్ళు ఈలోపు ఏం చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టేసేసి మేము పంపిస్తే గవర్నర్ ద్వారా బీజేపీ ఆపేసింది, బీజేపీ మోసం చేసింది, బీజేపీ బీఆర్ఎస్ కలిసేసి బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసి ఈ డ్రామాలు వీళ్ళు ఆడాలి. అబ్బేబే ఇట్లా గవర్నర్కి పంపించడం ద్వారా వీళ్ళు నాటకం ఆడుతున్నారు, బీజేపీను కాంగ్రెస్ ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ నాటకం ఆడాలి. బీజేపీనేమో ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి గవర్నర్ చూసుకుంటాడు, మాకేం సంబంధం లేదని బీజేపీ వాళ్ళు చేతులు ఎత్తేయాలి. ఓవరాల్గా ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి హైడ్రామా.